ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీకం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం కార్తీకం. ఆధ్యాత్మిక పరిమళాలలో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుంది కార్తీక మాసం. కార్తీక మాసంలో మొదటి రోజు చేయవలసిన విధులు. మొదటి రోజు శుద్ధ్యపాడ్యమి. ప్రాతకాలంన స్నానం చేసి శివ లేక విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికను కోరుకోవాలి. ఉల్లి, ఉసిరి, ఎంగిలి, చద్ది వస్తువులు తినకూడదు. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి. బంగారం, నెయ్యి దానం చెయ్యాలి. ఈ కార్తీక మాసంలో మొదటి రోజు చేయవలసిన పారాయణం. కార్తీక మహత్యం గురించి జనకుడు వశిష్ఠుడిని అడుగుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి భరతఖండమునందు నైమిషారణ్యములో అన్ని పురాణములు, పుణ్య చరిత్రలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు సూత మహాముని. ఒకరోజు శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు, ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయవలసినదిగా కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషంతో సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా, బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా వినవలసినది అని ఈ విధంగా చెప్పనారంభించాడు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలగజేయునట్టిది మానవులందరూ వర్ణ భేదములు లేకుండా చెయ్యతగినది శాస్త్ర సమ్మతమైన వ్రతమును వివరింపమని కోరినది. అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కందపురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలానగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు. చూడుము, ఆ మిథిలానగరం వైపు అని మిథిలానగరపు దిశగా చూపించాడు. ఆ మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైనాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చితిరో తెలియజేయండి అని వేడుకొన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యతలపెట్టి తిని దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని ఇచ్చటకు వచ్చాను అని తెలపగా, జనకుడు, మునిచంద్రమా, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలము నుండి నాకొక సందేహము ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధంగా దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది? ఆ కార్తీక మాసము యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున మీరు ఆ కార్తీక మాస మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయతగినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినవలసినది అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని
స్నానము చేసి దాన ధర్మములను దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలము లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము చేయతలపెట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీటి యందు మునిగి సూర్య భగవానునకు ఆర్ఘ్యము ఇచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసముంటుంది. ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలము లభిస్తుంది. స్నానము చేసిన తర్వాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తర్వాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదలులో కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనము చేసి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవలెను. ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. స్వస్తి.